చదువు లేకుండా అయిపోతున్నారు, వేరే పిల్లలు కూడా వైద్యం లేకుండా అయిపోతున్నారు. సో నేను అందుకే ఒకటి చెప్తున్నా, దయచేసి ముందు మనం మారదాం. డబ్బులు తీసుకోవడం ఆపండి, డబ్బులు తీసుకొని ఓటేయడం ఆపండి. ఏ ఒక్కడైనా డబ్బులు వేయడానికి వస్తే కొట్టి పంపియండి, అంతే, ఏం లేదు. కొట్టి పంపియండి, నాకు డబ్బులు వద్దు అని చెప్పండి. మనకు కావాల్సింది ఏంది? నీళ్ళు, నిధులు, మంచి విద్య, మంచి వైద్యం, మంచి ఉపాధి. ఇవి ఉంటే మనకేం అవసరం లేదండి. వీళ్ళేదో రైజింగ్ తెలంగాణ, జింగ్ తెలంగాణ, ఫ్యూచర్ తెలంగాణ ఏదేదో అంటున్నారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? మనం బాగుంటే, ఈ 5,000 కలిపి ఒక పూట కడుపు నిండా తినగలిగితే, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఉచిత వైద్యం మనకు అందగలిగితే, మంచి బట్టలు మనం వేసుకోగలిగితే, మన పిల్లలకి ఒక మంచి విద్యను ఇవ్వగలిగితే, మన పిల్లల్ని ఒక మంచి ఆఫీసర్లు కానీ, ప్రైవేట్ కానీ, ఎనీ సెక్టార్ మనం వాళ్ళకు ఒక ఉపాధి ఇవ్వగలిగితే అప్పుడే కదండి మనం సక్సెస్ అయినట్టు. ఈ ఉచితాలు ఎందుకు మనకి? పోనా ఉచితాలన్న చక్కగా ఇస్తుర్రా? 1 కోటి మంది ఓట్లు వేస్తే ఆ 1 కోటి మందిలో మా అంటే 2 లక్షల మందికి, 3 లక్షల కుటుంబాలకి ప్రత్యక్షంగా వస్తుంది, పరోక్షంగా ఇంకొంతమందికి వస్తుంది. సో దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు మారాలా, ప్రజలు ప్రశ్నించాలా, ప్రజలు మారాలా. మన కోసం ప్రశ్నించడానికి ఇప్పుడు నక్సలైట్లు కూడా లేరు, చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు నక్సలైట్లని. ఇంతకుముందు మావోయిస్టులు ఉన్నారన్న భయమన్నా ఉండేది రాజకీయ నాయకులకు, ఇప్పుడు వాళ్ళు లేరు. సో మీకోసం మీరే నిలబడాలంటే ముందు ఓటుకు నోటు తీసుకోవద్దు. డబ్బులు ఇస్తామన్నోని చెప్పుతో ఓటి పంపియండి. ఆ తర్వాత రాజకీయ నాయకులు మారాలని కోరుకుందాం. సో దయచేసి దీనికి అనుగుణంగా అడుగులు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎస్, డెఫినెట్గా ఒక్కరు మారినట్టుగా హితబోధ చేస్తున్నారు, పొద్దున వచ్చి నీతులు చెప్తున్నారని కాదు. ఏ ఇద్దరు డబ్బులు తీసుకోకపోయినా తీసుకోనట్టే. అట్లీస్ట్ మార్పు అనేది ఏ ఒక్కరితో అన్న మొదలవుతుంది. ఆ ఒక్కరు ఎవరైతారు అనేది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.